శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్థానిక సిల్వర్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్స్ లో నూతనంగా ప్రతిష్ఠ కాబోతున్న శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా ఈరోజు 3వ రోజు 5 రోజుల దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో 3వ రోజు ఉదయం ప్రాతకాలం గణపతి పూజ పుణ్యాహవచనంతో ప్రారంభం చేసుకుని ఉదయం ఉదక శాంతి అనేటువంటి ఒక శుద్ధికర్మ వారుణ మంత్ర జపపూర్వకమైనటువంటి ఒక మహత్కర్మ జరిగినది. తదనంతరం సాయంత్రం 4 గంటలకి యథావిధిగా ప్రతిష్ఠ చేయబోతున్నటువంటి దేవతా మూల మంత్రముల హవనములు, తదనంతరం ఆ దేవతామూర్తులకి అలాగే యంత్రములకి కూడా భక్తులచే దీక్షా దంపతుల చేత చక్కగా ధాన్యాధివాసము అనేటువంటి కార్యక్రమం జరిగింది. అలాగే ఆ ఆంజనేయ స్వామి వారిని కేవలం విగ్రహ రూపంగా కాకుండా యంత్ర రూపేణ ఆంజనేయ యంత్ర రూపేణ స్వామిని ప్రత్యేకంగా అర్చన చేసుకోవడం జరిగింది. తదనంతరం యాగశాలలో ఉన్నటువంటి సర్వదేవతలకి నీరాజన మంత్రపుష్పములు చతుర్వేద స్వస్తి దర్బారు సేవ నిర్వర్తించడం జరిగింది. రేపటి మాధవాయ నమః. ఆడవారి చేత ఆచమనం చేయించండి. ఆజ్ఞాకేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృదయకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, వెంకటరమణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, హరిస్థాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షరాయ నమః, నారసింహాయ నమః, అక్షరాయ నమః, గణాధరాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. అక్షరాలు ఆడవారి గణం చేసి పక్కన నుంచి వెనక్కి వేయండి. ఉత్తిష్టంతో భూతవిషాణాః ఏదేవో భారకాః ఏదే అవగాహన సంభారణ భారవే అందరూ కూడా ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భవః ఓం నమః ఓం మహః ఓం జనః ఓం తపః నమస్కారం చేసి మహానండి ఉపాసకులకు దక్షిణా శ్రీ పరమేశ్వరం ప్రీత్యర్థం శుభకామనే హోమే శ్రీ మహావిష్ణురాజ్ఞయ బ్రహ్మణస్య అంటి బ్రహ్మణః శ్రీవార్థే శ్వేతవనాః కల్పే వైవస్వామంతరే రేత్రభవవారే సింహోద్వివేహవర్షే భద్రఖండే స్మృతమాజాహారిణాత్మవారేణ శ్రీమోహనామపత్రే ప్రాగే శరకో భాగవతేష్పక్షే త్రిజగస్యాం పూర్వవరే భాక్షపే భగవతే శుభకర్ణే జీవంప్రావిశేషావసిత్తానాం శ్రీమాన్ గోత్రః అస్య స్వామినః గోవింద సర్వతః శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామినః అనుగ్రహసిద్ధ్యర్థం ప్రసాదసిద్ధ్యర్థం. అందరూ నమస్కారం చేసి చెప్పండి. మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంకల్పిత పంచముఖ వీరాంజనేయ స్వామి దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ ఆఖ్యే కర్మణి యాగశాలాయ పరిరక్షణ సిద్ధ్యర్థం యాగశాల స్థిత సర్వదేవత ప్రీత్యర్థం యథాశక్తి షోడశ ఉపచార పూజా పూర్వక యాగశాలార్థం పంచముఖ వీరాంజనేయ స్వామి ప్రతిష్ఠార్థం పుష్ప ధ్వజ ఆరోహణం కరిష్యే. అక్షరాలు తీసుకోండి. ఆడవారు వారి చేతిలో నీళ్లు వేయండి. అక్షరాలు నీళ్లు పెట్టి మగవారు తీసుకుంటారు. యాగశాలస్థిత సర్వదేవతా ప్రీత్యర్థం యాగశాలశక్తి జ్ఞానవాహన భగవద్గీతాపూర్వక ధ్వజారోహణం పుష్పధ్వజారోహణం కరిష్యే. ప్రతిష్ఠ అయితే నంది వృషభం ఆ యొక్క ధ్వజాన్ని పెడతారు. అలాగే అమ్మవారైతే సింహం లేదా వ్యాఘ్రం అంటే పులి, సింహం లేదా వ్యాఘ్రం. అలాగే ఆంజనేయ స్వామి వారికి గణపతికి అయితే మూషికం అంటే ఎలుక, గణపతికి ఎలుక వాహనం కాబట్టి ఆ మూషిక ధ్వజం స్వామికి పెడతాం. ఒక్కొక్క దేవతకి ఆ విధంగా
స్వామి హనుమకి ఉష్ట్రము వాహనం అంటే ఒంటె స్వామి హనుమకి వాహనం కాబట్టి ఆ ఉష్ట్రధ్వజాన్ని ఆరోహణ చేస్తాం. అది అయిన తర్వాత లోపల మండల పూజలు మనం చేసుకుంటాం. ఆ ఉష్ట్రధ్వజారోహణ చేయడం వల్ల ఆ ఉష్ట్రధ్వజం చూసిన వెంటనే దేవతలకు ఒక అవగాహన కలుగుతుంది. ఏంటంటే ఇక్కడ జరగబోతున్నటువంటిది పంచముఖాంజనేయ స్వామి ప్రతిష్ఠ, ఉష్ట్రధ్వజం ఉంది, ఇక్కడ మనం కొలువు చేసి వీళ్ళని అనుగ్రహించాలి అని ఆ ఉష్ట్రధ్వజం పెడతాం. ధ్వజం అంటే మనం చూడడానికి కాదు, దేవతలు దాని ద్వారా నిర్ణయం చేసుకుంటారు. అందుకనే మనం పుట్టించే మామూలు పేపర్ ప్రింట్ కాగితం అలా కాకుండా ప్రత్యేకంగా గంధ, చందన, హరిద్ర, కుంకుమాదులతో మాత్రమే తయారు చేస్తారు. శ్రేష్ఠాయ నమః ఉపవేదం సమర్పయామి, రుద్రాయ నమః ఆభరణం సమర్పయామి. Swaha
ध्वंसकाय देवसेनाधिपतये नमः ब्रह्मण्याय नमः पदये नमः प्रातः काल प्रभृति एक क्षण पर्यन्तम् अन्य सहायेन लक्ष्मी गणपति पूर्वक श्रीरुद्र सहित महालक्ष्मी पूर्वक ध्वज
शिखर ఇప్పుడు ఆ ప్రాణ సమానమైనటువంటి ఆ వస్తువులో ఉన్నటువంటి శ్రేష్టత్వం చేత విగ్రహాన్ని శుద్ధి చేస్తే ఆ శుద్ధి చేత విగ్రహానికి తేజస్సు కలుగుతుంది. ఆ తేజస్సే మనం అనుగ్రహించేది. అదే దేనికి అందరి పైన ఉన్నటువంటి చైతన్యం అదే. అంటే మన కంటికి స్థూల దృష్టికి అందకుండా ఉన్నటువంటిది ప్రకృతికి ఈ ప్రపంచానికి కూడా అందరి అతీతమైనటువంటి చైతన్యం ఏముందో కనుక అధివాసంగా ఆ విగ్రహాలకు వేసినట్లయితే ఒక వరుస క్రమంలో చక్కగా దంపతులు అందరూ కూడా ముందు ఒకరి తర్వాత ఒకరు ఎక్కువ ధాన్యం తర్వాత వాళ్ళందరూ కూడా వేస్తారు. భక్తులు అందరూ కూడా వేస్తారు. కొద్దిగా కుప్పుడు ధాన్యం తీసుకోవడం, కొద్దిగా అన్ని విగ్రహాల మీద వేయడం.
పుష్పాధివాసం అయిన తర్వాత అక్కడ యంత్రపూజ అయిన తర్వాత పంచశయ్యాధివాసం. రేపు నీరాజనం పుష్పాలు ఇక్కడ కాదు, అక్కడ దేవతామూర్తుల దగ్గరే సాయంత్రం నీరాజనం పుష్పాలు ఉంటాయి. రేపు కూడా యథావిధిగా పొద్దున 8 గంటలకి స్వామివారికి ఇక్కడ గణపతి కూడా పుణ్యాహారం నిత్యకైంకర్యాలు అలాగే యాగశాలలో పూజలు ఇవన్నిటితో పాటుగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. సాయంత్రం 4 వేరే ఏ పని పెట్టుకోకుండా స్వామివారు ఎప్పుడు వస్తారా అని మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంటే అది మనకే స్వభావకరంగా ఉండదు. అందుకోసం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భిన్నత్వం మీ అందరికీ. దయచేసి 4 గంటల కల్లా అందరూ ఇక్కడ హిందూ సభగా ఉంటే వారు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయగలరు. ఈ 2 ముక్కలు చెప్పాల్సింది. ఆ అక్కడైనటువంటి వారు మనల్ని ఎలా అనుకరించాలంటే వారే ఈశ్వరుడు. యతీశ్వరుడు అంటే అసలు వేరు ఈశ్వరుడు వేరు అని కాదు. యతీశ్వరుడే సాక్షాత్ ఈశ్వర స్వరూపం. మనం తత్కాలంగా తండ్రి ఎందు తల్లి ఎందు పాఠంగా గురువు ఎందు పెద్ద ఎందు తత్కాలంగా భావన చేస్తాం. అది నిరంతరం ఉండదు. కానీ యతీశ్వరుడు ఎప్పుడూ ఈశ్వరుడే. రోజున 4వ రోజు సాయంత్రం స్వామివారికి పుష్పాధివాసము, వస్త్రాధివాసము, పంచశయ్యాధివాసము గావించబడతాయి. 24వ తారీఖు ఆదివారం ఉదయం 10:05 స్వామివారి దివ్య యంత్రస్థాపన ముహూర్తం, తదనంతరం స్వామివారికి దివ్య విగ్రహ ప్రతిష్ఠా ముహూర్తం ఇవన్నీ కూడా నిర్ణయింపబడ్డాయి. 50 మంది భక్తులు తప్పకుండా విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించగలరు. జై శ్రీరామ్.